పార్టీతోటే కలిసి ఉండడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచిగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సబితా ఇంద్రెడ్డి దీనిపై స్పందించాలి, బీజేపీ కార్పొరేటర్ స్పందించాలని చెప్పి. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మేయర్ ఉన్నారు ఇక్కడ. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే 7 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మీరే అధికారం ఉన్నారు. ఈరోజు గతంలో కౌన్సిల్ ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ ఉండే, డిప్యూటీ వైస్ చైర్మన్ ఇప్పుడున్నటువంటి మేయర్ భర్త నరసింహారెడ్డి గారే ఉంటుండే. 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులుగా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా, వైస్ చైర్మన్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కొనసాగడం జరిగింది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా కూడా 2014 నుంచి 2026 వరకు కూడా ప్రతి ఒక్క ఎజెండా కాపీ మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ కార్పొరేటర్ ఉండొచ్చు, కాంగ్రెస్ కార్పొరేటర్ ఉండొచ్చు, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉండొచ్చు. దీని వెనకాల ఎమ్మెల్యే, మంత్రి ఎవరున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరిపై కూడా, ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులందరిపై 10 సంవత్సరాలు ఇక్కడ అధికారులందరిపై కూడా ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు పార్కులు కబ్జా చేసిరు, ఈ అవినీతిలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కూడా సంబంధం ఉందని చెప్పి. బిడ్డ, ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దమ్ముంటే ఈరోజు మా సవాల్కు స్వీకరించి మీ మేయర్ను, మీ 7 మంది కార్పొరేటర్లను, ఇక్కడ గతంలో చేసినటువంటి కౌన్సిలర్లను అందరినీ తీసుకొని ఈ యొక్క చౌరస్తకు రండి. మా 10 మంది కార్పొరేటర్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా 10 మంది కార్పొరేటర్లు మీరు ఎవరు ఎంత అవినీతి చేసినారు, ఎవరు ఎక్కడ పార్కులు అమ్మినారు, ఎవరెవరు ఎక్కడ భూ కబ్జాలు చేసినారు, ఎవరెవరు చెరువులు మింగినారు, ఎవరెవరు చెరువుల సుందరీకరణ పేరు చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసినారో వాటన్నిటి మీద కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు దమ్ముంటే, ధైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే, ఏమాత్రం కూడా మీరు అవినీతి పాల్పడలేదు అని అనుకుంటే ఇదే చౌరస్తాలో ఈరోజు కూర్చున్నాం. దమ్ముంటే ఇప్పుడే రండి, మా దగ్గర ఉన్నటువంటి మేము ఆధారాలు చూపిస్తాం. మా 10 మంది కార్పొరేటర్లు కానీ, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా పార్కులు అమ్మినట్టు కానీ, ప్రభుత్వ స్థలాలు అమ్మినట్టు కానీ, చెరువులు అమ్మినట్టు కానీ చూపిస్తే మీరు ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు వారన్నిటికీ సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే, ధైర్యం ఉంటే మీకు కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారిని ఈ పడంపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి అవినీతి పైన, మేయర్పై వచ్చినటువంటి ఆరోపణలు, అధికారులపై వచ్చిన ఆరోపణలను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి 32 మందితోటి కార్పొరేటర్లు జరిగినటువంటి అభివృద్ధి పనులన్నిటిపైన కూడా 5 సంవత్సరాలుగా జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం పైన కూడా ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి వారితో విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీ ఒక మేయర్ కానీ, మీ యొక్క 7 మంది కార్పొరేటర్లు కానీ వచ్చి స్పందిస్తే కానీ మా 10 మంది కార్పొరేటర్లు స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మా 10 మంది కార్పొరేటర్లు ఎక్కడ తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు నిరూపిస్తే మేమే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం. దమ్ముంటే మీ యొక్క 7 మంది కార్పొరేటర్లను, మీ యొక్క మేయర్ని, డిప్యూటీ మేయర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వారితో ఫస్ట్ సమాధానం చెప్పియండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.